హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో ఆర్టికల్స్ గురించి ఒక 4 వీడియోస్ దాకా చూసాం. సో 2 వీడియోస్ వచ్చేసి కాన్సెప్ట్ బేస్డ్ అండ్ ఇంకొక 2 వీడియోస్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం నౌన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నౌన్ గురించి తెలుసుకునే ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. సో ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సో అనేది దీంట్లో చూద్దాం మనం. సో నౌన్ అనేది ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఎన్ని ఉంటాయి? మనకి 8 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అవి? నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్. సో ఈ 8 వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. సో వాటి యొక్క క్రియలను బట్టి లేకపోతే మనుషులు సో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కావాలి అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కంపల్సరీ కావాలి. కారణం ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, అరేంజ్మెంట్, రైట్? సో సబ్జెక్ట్ వచ్చేసి నౌన్స్ ఉంటారు, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ అరేంజ్మెంట్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ టాపిక్ వైజ్గా వెళ్ళినప్పుడు మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే లిటిల్ బిట్ అవగాహన తెలుసుకుందాం. ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో వాటిలో ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ కొంచెం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ నౌన్. మీకు అందరికి తెలుసు కదా, నౌన్ అంటే పేర్లు, రైట్? ఎవరెవరు పేర్లు ఉంటాయి? సో పర్సన్ పేరు ఉంటుంది. సపోజ్ నా పేరు రాజేష్, సో మీ పేరు సంథింగ్, సురేష్, రాకేష్, సో ఇట్లా పేర్లు ఉంటాయి, రైట్? సో ఈ పేర్లని ఏమంటారు? నౌన్ అంటారు. సో నౌన్లో కూడా మళ్ళా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. ఏంటవి? కలెక్టివ్ నౌన్, ప్రాపర్ నౌన్, నెక్స్ట్ అబ్స్ట్రాక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. వాటిని వీటి తర్వాత చూద్దాం. సో నౌన్స్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు కామన్గా. సో ఇక్కడ ఏంటి? పవన్, చెన్నై, కౌ, డాగ్. సో వీటిని నౌన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే సపోజ్ ఇప్పుడు నా పేరు రాజేష్, రైట్? నేను పేరు యూస్ చేసి నా కంటిన్యూషన్ చెప్తున్నప్పుడు ఫస్ట్ రాజేష్ అని సంబోధిస్తారు. నెక్స్ట్ ప్రతి సెంటెన్స్లో నా పేరు రాయాలంటే సో ఏమవుతుంది? కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. సో అందుకని ఏంటి? నా బదులు, సో రాజేష్ అనే పేరు బదులు హీ అనే వర్డ్ వాడతారు, రైట్? ఒకవేళ ఫిమేల్స్కి అయితే షీ అని వాడతారు. ఒకవేళ నాన్ లివింగ్ థింగ్స్కి అయితే ఇట్ అని వాడతారు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అయితే దే అని వాడతారు. సో హీ, షీ, ఇట్, దే ఇవన్నీ ఏంటి? ప్రొనౌన్స్ అనమాట. అంటే నౌన్కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. సో వీటి గురించి మీకు బాగా తెలుసు. సో నెక్స్ట్ ఏంటి? యాడ్జెక్టివ్. ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ ప్లేస్, ఏ పర్సన్, ఏ థింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది ఒక గుణ విశేషం అనమాట, అంటే గుణాన్ని తెలుపుతుంది. సో ఎట్లా అనేది చూద్దాం. హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ? క్లవర్, బ్యూటిఫుల్, గుడ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇవ్వగలిగారు. సో డీటెయిల్డ్గా మనం టాపిక్లోకి వెళ్ళినప్పుడు మీకు మరిన్ని ఎగ్జాంపుల్స్ ప్లస్ మరిన్ని సెంటెన్సెస్ నేను ఇస్తాను. సో క్లవర్, హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. సో ఒక బాయ్ ఉన్నాడు, ఆ బాయ్ యొక్క గుణం. సో క్లవరా, నాట్ క్లవరా, సో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, సో ఇట్లా ఏంటంటే గుణాన్ని తెలుపుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్యూటిఫుల్. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె చాలా అందంగా ఉన్నది, రైట్? సో అక్కడ ఏంటి? అందము అనేది బ్యూటిఫుల్. సో అక్కడ ఏంటి? ఒక యాడ్జెక్టివ్ని మనం వాడుతున్నాం. ఇన్ఫర్మేషన్ అబౌట్ అంటే మామూలుగా తెలుసు, ఆ గర్ల్ గురించి తెలుసు. ఆ గర్ల్కి ఇంకా మనం అడిషనల్ క్వాలిటీస్ చెప్తున్నాం అనమాట. అంటే ఆ ప్లేస్ కానీ, ఆ పర్సన్ కానీ, థింగ్ కానీ దాని యొక్క అడిషన్ ఇన్ఫర్మేషన్స్ చెప్పేదానికి యూస్ చేసే వర్డ్స్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి వర్బ్స్. సో వర్బ్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. క్రియ అంటే ఏ పని చేస్తున్నాము, సో అబౌట్ యాక్షన్స్ గురించి చెప్తుంది వర్బ్ అనేది. సో ఏ పని చేస్తున్నాము. సో ఎగ్జాంపుల్ చూడండి, కౌ ఈట్స్ గ్రాస్. సో కౌ ఈట్స్ గ్రాస్. అక్కడున్న కౌ అనేది గ్రాస్ని తింటుందంట.
సో గ్రాస్ని ఏం చేస్తుంది, తింటుంది. అంటే అదొక యాక్షన్ అనమాట. తినటం, పని చేయటం, లేకపోతే పరిగెత్తడం, రావటం, వెళ్ళటం. సో ఇలా ప్రతి మనిషి లేదా ప్రతి థింగ్ ఏదో ఒకటి మన ప్రపంచంలో ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. సో కంపల్సరీ సెంటెన్సెస్కి ఏం కావాలి అంటే ఒక వర్బ్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో వర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వర్బ్స్ని బట్టే మనము ఈ ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి మనం టెన్సెస్లో క్లియర్గా చెప్పుకుందాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా, రాజు జంప్డ్ ఇంటూ ఎ రివర్. సో రాజు జంప్డ్ అంటే దూకాడు. సో యాక్షన్ ఏంటి అక్కడ, జంప్డ్ అనమాట. సో ఇక్కడేమో ఈట్స్, ఇక్కడేమో జంప్డ్ ఇంటూ రివర్, దూకాడు. సో ఒక యాక్షన్ చేశాడు కదా, సో దాన్ని వర్బ్ అంటాం అనమాట, రైట్. సో ఇక్కడ వర్బ్ అనేది ఇక్కడ చూడండి ఈట్స్. సో ఈట్స్ అంటున్నాడు కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. జంప్డ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇలా వర్బ్ని బట్టి మనం సెంటెన్స్ని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్స్. వర్బ్స్కి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసామనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది. టెల్స్ అబౌట్ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్. సో వర్బ్, యాడ్జెక్టివ్స్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. హీ రన్ ఫాస్ట్ అనమాట. సో అతను పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు, స్లోనా, ఫాస్టా, అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వర్బ్ అనమాట. సో నెక్స్ట్ వెరీ క్లవర్. మామూలుగా ఒక హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్ అండ్ కంపేర్ టు అనదర్ పర్సన్ కానీ వేరే పర్సన్ కానీ హీ ఈజ్ వెరీ క్లవర్ అనమాట, అంటే ఎక్కువ క్లవర్ అతను. సో అట్లా ఒక వర్బ్ గురించి కానీ యాడ్జెక్టివ్ గురించి కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఏమంటారంటే యాడ్వర్బ్ అంటారు. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఫ్రెండ్స్ ప్రిపోజిషన్స్, ప్రీపోజిషన్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రిపోజిషన్స్ షో రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. సో రెండు నౌన్స్ కానీ లేకపోతే రెండు ప్రొనౌన్స్ కానీ సో సంథింగ్ రిలేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు అందరికీ తెలుసు ప్రిపోజిషన్స్ అంటే ఏంటో, ఆన్, ఇన్, ఫర్, ఫ్రమ్. సో ఆన్ అంటే మీద, ఇన్ అంటే లోపల, విత్ అంటే తోడు, నెక్స్ట్ ఫర్, ఫ్రమ్. సో వీటన్నిటికీ ఏంటంటే ప్రిపోజిషన్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో టేబుల్ వచ్చేసి ఇక్కడ నౌన్. సో ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఉంది. సో బుక్ ఎక్కడ ఉంది, సో క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఎక్కడ ప్లేస్ అయ్యి ఉంది లేకపోతే ఎక్కడ, సో క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చేది ఏమవుతుందంటే ప్రిపోజిషన్. సో బుక్ ఎక్కడ ఉంది, ఆన్ ద టేబుల్ ఉంది. సో బుక్ టేబుల్ మీద ఎక్కడ ఉంది, టేబుల్ కింద ఉందా, టేబుల్ పైన ఉందా, లేకపోతే సో దాని గురించి చెప్పేది ఇక్కడ ప్రిపోజిషన్ అనమాట. నెక్స్ట్ కంజంక్షన్. ఫ్రెండ్స్ కంజంక్షన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటంటే టూ వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ లేకపోతే క్లాజెస్ కానీ కలిపి రిలేట్ చేసేది ఏమవుతుందంటే కంజంక్షన్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, అండ్, బట్, సో, ఆర్, బికాస్. సో ఈ వర్డ్స్ కామన్గా మీరు ఎప్పుడు వింటుంటారు, అండ్, బట్, బికాజ్, ఆర్. సో ఎగ్జాంపుల్ చూడండి, రాజు అండ్ రాజా, లేదా రాజు అండ్ రవి. సో ఇద్దరు వ్యక్తుల్ని కలుపుతూ చెప్తుందన్నమాట. సో వాళ్ళిద్దరు సంథింగ్ డూయింగ్ వర్క్ అనుకోండి. సో రాజు, రాజా. సో ఇట్లా. నెక్స్ట్ హీ కెన్ రీడ్ అండ్ రైట్. అతను చదవగలడు అండ్ రాయగలడు. సో రెండిటి వర్డ్స్ గురించి ఇక్కడ రిలేట్ చేస్తూ చెప్తుందన్నమాట, అతను ఏం చేస్తున్నాడు అని. హీ కెన్ రీడ్ అండ్ రైట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్స్. సో ఇంటర్జెక్షన్స్ అంటే ఎక్స్ప్రెషన్ స్పాంటేనియస్ ఫీలింగ్ అన్నమాట, లేకపోతే స్పాంటేనియస్ రియాక్షన్. ఏదన్నా సడన్ సర్ప్రైజ్ వచ్చింది అనుకోండి మీకు, లేకపోతే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 10,000 అమౌంట్స్ వచ్చినాయి, లేకపోతే ఒక 5,000 అమౌంట్ వచ్చినాయి, లేదా అనుకోకుండా రిలేటివ్స్ వచ్చారు. సో సంథింగ్ సడన్గా జరిగే ఎక్స్ప్రెషన్స్కి మీరు ఓ, వావ్ ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, వాటిని ఏమంటారంటే ఇంటర్జెక్షన్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు ఏం చూసామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న 8 గురించి చూసాం. ఏంటవి? నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఇండివిజువల్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఏంటది? నౌన్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నౌన్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ నౌన్లో
మనం 5 టైప్స్ చూస్తున్నాం. ఏంటవి? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్. ఫ్రెండ్స్, ఇవి పేర్లు ఇండివిజువల్గా తెలియకపోయినా సో కామన్గా మనకు తెలిసిన నౌన్స్ ఇవి. సో వీటిలో పెద్ద వేరియేషన్ ఏం లేదు, మీరు చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ప్రాపర్ నౌన్స్, సో మనకి ప్రత్యేకంగా ఒక పేరు ఉంది, రైట్? ఏంటి? సపోజ్ రవి, సీత, లేకపోతే రాము, సో లేకపోతే గీత, ఇట్లా పర్టికులర్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది, రైట్? సో ఆ పేరుని మనం చెప్పేటట్టుంటే ఆ పేరుని ఏమంటారంటే ప్రాపర్ నౌన్. సో ప్రాపర్గా చెప్తున్నాం, ఆ పర్టికులర్ పర్సన్ గురించి చెప్తున్నాం లేదా పర్టికులర్ థింగ్ గురించి చెప్తున్నాం, దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. సో ఎగ్జాంపుల్ సీత, రవి, రాజు, సాయి ఈజ్ ఏ క్లవర్ బాయ్. సో సాయి పర్టికులర్గా పేరు మెన్షన్ చేస్తూ చెప్తున్నాం అనమాట. సో ప్రాపర్ నౌన్. సో కామన్ నౌన్స్ అనమాట. సో కామన్ నౌన్స్ అంటే ఇక్కడ చూడండి, గర్ల్, బాయ్, ట్రీ, చైర్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆ బాయ్ గురించి కానీ ఆ గర్ల్ గురించి కానీ. సో ఇవి కామన్ నౌన్స్ అనమాట. సో అక్కడ పేరు చెప్పట్ల, మనం ఏం చెప్తున్నాం? ఆ బాయ్, దట్ బాయ్ అని చెప్తున్నాం అనమాట. సో ద బాయ్ ఇస్ టాలెస్ట్. సో ఆ బాయ్ అనే అతను పొడుగుగా ఉన్నాడు. సో ఇట్లా మనం ఏం చెప్తున్నాం అక్కడ? కామన్గా చెప్పే వర్డ్స్ని వాడుతున్నాం, నౌన్స్ని. సో వీటిని ఏమంటారంటే కామన్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్. సో కలెక్టివ్ మీన్స్ దాంట్లో ఆ వర్డ్లోనే ఉంది, ఏంటది? ఏ గ్రూప్ ఆఫ్. సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఏ గ్రూప్ ఆఫ్ మెన్, లేకపోతే ఇప్పుడు ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ ఏ గ్రూప్ ఆఫ్ అనమాట. లేకపోతే ఒక వర్క్ చేసే వాళ్ళు గ్రూప్ ఆఫ్, లేదా ఒక ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు అందరూ ఒక గ్రూపు. సో బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఒక గ్రూపు. సో ఇట్లా ఏ గ్రూప్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కలెక్టివ్ నౌన్స్ని వాడతాం. సో ఎగ్జాంపుల్ హర్డ్ ఆఫ్ కౌ అంటే ఈ యొక్క ఆవుల గుంపు. సో వాటి గురించి మాట్లాడేటప్పుడు ఏదన్నా గుంపు గురించి లేదా గ్రూప్ గురించి మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసేదంటే కలెక్టివ్ నౌన్స్ గురించి వాడతాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్టివ్ నౌన్. ఫ్రెండ్స్, అబ్స్ట్రాక్టివ్ నౌన్ అంటే ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్. ఏంటంటే మనం ఇప్పటివరకు చూసిన నౌన్స్లో కళ్ళతో రికగ్నైజ్ చేయగలం, సో గుర్తుపట్టగలం, చూడగలం, ఇవన్నీ చేయగలం. కానీ అబ్స్ట్రాక్టివ్ నౌన్ అనేది మనం పట్టుకోలేము, అంటే ఇంటాంజిబుల్ అనమాట. ఏంటవి? క్వాలిటీ, యాక్షన్ అండ్ స్టేట్. సో ఎగ్జాంపుల్ చూడండి, గుడ్నెస్. సో మంచితనం. సో మనలో ఉన్న మంచితనంని మనం ఏమైనా పట్టుకోగలమా? లేదు. సో మన క్రియల వలన ఆ గుడ్నెస్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ బ్రేవరీ. సో ధైర్యంగా ఉండడం. సో ధైర్యంగా ఉన్నారు లేదు అనేది ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి కొంతవరకు చెప్పగలిగినా, వాళ్ళు కొంతమంది బయట ధైర్యంగా ఉంటారు, లోపల భయపడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అంటారు. ఇంకా ఎగ్జాంపుల్ హార్డ్నెస్, దృఢంగా. నెక్స్ట్ హానెస్టీ, నిజాయితీగా. సో ఇవి ఏంటంటే కనపడవు కానీ మన యొక్క రియాక్షన్స్ బట్టి, యాక్షన్స్ని బట్టి కొంతవరకు చెప్పగలిగే నౌన్స్ని అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ అనే వర్డ్ దాంట్లోనే ఉంది కదా. సో మెటీరియల్ నౌన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏంటది? గోల్డ్, సిల్వర్, వీటిని ఏమంటారు? మెటీరియల్స్ అంటారు. షుగర్. సో వీటిని ఏమంటారంటే మెటీరియల్ నౌన్స్ అంటారు ఫ్రెండ్స్. సో నౌన్స్లో ఒక 5 డిఫరెంట్ నౌన్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ నౌన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నౌన్ అనేది మేజర్గా దేనికోసం వాడతాము అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో. సో అవి సింగులరా, ప్లూరలా, సో దాన్ని బట్టి వర్బ్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ నౌన్ దేనికి వాడతామంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో నౌన్ సింగులర్ ఉంటే సింగులర్ వర్బ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే ప్లూరల్ వర్బ్ వస్తుంది. ఏంటి సింగులర్ అంటే ఒకే ఒక థింగ్ గురించి అయితే, లేదా ఒకే ఒక పర్సన్ గురించి, లేకపోతే ఏదన్నా ఒకదాని గురించి చెప్పే విధంగా దాన్ని సింగులర్ అంటారు. లేదు ఒకదానికన్నా ఎక్కువ అంటే 2, 3, 4 అట్లా, లేదా ఇద్దరు పర్సన్స్, 2 థింగ్స్, 3 థింగ్స్, ఇట్లా ఒకదానికన్నా ఎక్కువ గురించి చెప్పేదాన్ని ఏమంటారంటే ప్లూరల్ అంటారు. సో ఆ నౌన్ ఒక పర్సన్ గురించి చెప్తుంటే దాన్ని సింగులర్ నౌన్ అంటారు. మోర్ దాన్ 1 పర్సన్ లేదా మోర్ దాన్ 1 థింగ్ గురించి చెప్తుంటే దాన్ని ప్లూరల్ నౌన్ అంటారు. సో ఏంటో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సింగులర్, ప్లూరల్. రవి ఈజ్ ఏ డాక్టర్. సో ఇక్కడ ఎంతమంది పర్సన్స్ గురించి చెప్తున్నాడు? ఒకే ఒక పర్సన్ గురించి కదా.
సో అప్పుడు రవి ఏమవుతాడు ఇక్కడ? సింగులర్. సో అందుకే వర్బ్ ఏమొస్తుంది ఇక్కడ? ఈజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈజ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, విక్కీ, సన్నీ, రాజు ఆర్ ఫ్రెండ్స్. సో విక్కీ, సన్నీ, రాజు అనే ముగ్గురు వ్యక్తులు ఫ్రెండ్స్ అంట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడా, ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తున్నాడా? 3 మెంబర్స్ అంటే మోర్ దాన్ 1 పర్సన్ గురించి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ? నౌన్ అనేది ప్లూరల్ నౌన్ అవుతుంది. ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మనం వాడాల్సింది ఏంటి? ప్లూరల్ వర్బ్ని వాడతాం. ఆర్ ఫ్రెండ్స్ అన్నమాట. సో మీకు సింగులర్ ప్లూరల్ అనేది క్లారిటీ వచ్చింది కదా. సో సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటి? బుక్ అని ఉంది. అంటే బుక్ అంటే ఇక్కడ ఏంటది? సింగిల్ బుక్ అనమాట. అంటే ఒకే ఒక్క బుక్. సో దాని పక్కన ఎస్ చేర్చడం వల్ల బుక్స్ అయింది. అంటే మోర్ దాన్ 1 బుక్. అదేంటి? ప్లూరల్. సో ఇవన్నీ ఏంటి? సింగులర్ అయితే ఇవి ప్లూరల్ అనమాట. సో ఇక్కడ చూడండి, టేబుల్, టేబుల్స్. నెక్స్ట్ కౌ, కౌస్. సో ఇలా సింగులర్ నుంచి ప్లూరల్కి మార్చాలి అంటే ఎస్, ఈఎస్, నెక్స్ట్ లాస్ట్లో కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. సో మొత్తం చెప్పాలంటే చాలా టైం టేకింగ్ ఫ్రెండ్స్. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది కావాలో అదే మీకు అందించడానికి ట్రై చేస్తాను. సో వాటిని, రూల్స్ని ప్లస్ నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో నౌన్స్ని ఎలా వాడాలో నెక్స్ట్ మన వీడియోలో చూద్దాం. సో దీని వరకు మీరు క్లారిటీగా కొంత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్లో ఏవో వాడతామో తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం నౌన్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. సో ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా దాని పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియోస్ అనేది వస్తుంటాయి. సో మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఒక చిన్న లైక్ బటన్ వల్ల సో మీరు ఇష్టపడుతున్నారనేది నేను తెలుసుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.